లేని భూమిపై లేఅవుట్ చేసి అమాయకపు జనాలను మోసం చేసిన రియల్ ఎస్టేట్ సంస్థపై కోర్టులో వేశారు బోనస్. కోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ రెవెన్యూ అధికారులు మళ్లీ అదే స్థలంపై పాస్బుక్స్ ఇష్యూ చేయడంపై ఫ్లాట్ బోనస్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోసారి హెచ్ఎండిఏ అధికారులు లేఅవుట్స్ ఎలా జారీ చేస్తారని రంగారెడ్డి జిల్లా కుంట్లూరులోని అంజనాద్రి నగర్ ఫ్లాట్ బోనస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో 204, 208 సర్వే నంబర్లో సుమారు 120 మంది ఫ్లాట్ బోనర్స్ కు అన్యాయం జరుగుతుందని అన్నారు. అంజనాద్రి నగర్ అన్నది 1994 నుంచి ఈ లేఅవుట్ వేయడం, ప్లాట్స్ అమ్మడం జరిగింది. పార్థసారథిపురం అన్నది దాని పక్కన అడ్జాయినింగ్ వెంచరు, అది 1979లో వేసిన లేఅవుట్. ఈ రెండు లేఅవుట్స్కి సంబంధించిన సమస్య ఇది. గడ్డం సోమయ్య నాయన్కి గవర్నమెంట్ అలాట్ చేయడం జరిగింది. ఇవి ప్రొటెక్టెడ్ టెనెంట్స్ పట్టాలు. ఇనామ్ అబాలిషన్ యాక్ట్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఈ పట్టా 107 ఏకర్స్ ఇవ్వడం జరిగింది. అయితే అందులో 58 ఏకర్స్ క్లియర్ అవ్వడంతో లేఅవుట్ వేశారు, అమ్మారు. మిగతాది చిన్న చిన్న కోర్టు ఇష్యూస్తో పెండింగ్ ఉంది, అది నడుస్తుంది. 1979లో ఈ పార్థసారథిపురం లేఅవుట్ ఏదైతే వేశారో అది వేసింది వాకిటి పుల్లారెడ్డి అని ఆయన దగ్గర నుంచి మాడుగుల పున్నయ్య అని అతను కొనుక్కొని లేఅవుట్ వేయడం జరిగింది. వాస్తవంగా అంతకంటే ముందు చెప్పాల్సింది ఏంటంటే ఇదంతా కూడా గడ్డం ఫ్యామిలీ వాళ్ళది. మాడుగుల పున్నయ్య గారికి ఓఆర్సీ వచ్చింది, కానీ మాడుగుల పున్నయ్య గారు ఓఆర్సీ సెటిల్డ్ అయింది మళ్ళీ జాయింట్ కలెక్టర్ ఆర్డర్ ప్రకారం. దాని మీద మాడుగుల పున్నయ్య గారు హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకున్నారు. 2009 నుంచి హైకోర్టులో పెండింగ్ ఉంది. ఈ హైకోర్టులో పెండింగ్ ఉండగా అనూహ్యంగా మరలా అబ్దుల్లాపూర్ మెట్ ఎంఆర్ఓ గారు ఈ మాడుగుల్లో పున్నయ్య వాళ్ళ ఫ్యామిలీకి మళ్ళీ పట్టా ఇచ్చారు, పట్టా పాస్బుక్ ఇచ్చారు. అది ఇచ్చింది కూడా విజయారెడ్డి గారు, ఎంఆర్ఓ, అప్పుడున్న ఎంఆర్ఓ గారు. ఆవిడ అనుకోని విధంగా ఆవిడ చంపబడ్డారు. ఆ పట్టా పట్టుకొని వీళ్ళు హెచ్ఎండికి వెళ్ళి మళ్ళీ లేఅవుట్ అప్రూవల్ తీసుకున్నారు. ఈ లేఅవుట్ అప్రూవల్ తీసుకొని 10 రోజుల క్రితం అది చేతిలో పట్టుకొని వీళ్ళు దౌర్జన్యంగా ఈ మా 204 సర్వే నెంబర్ ఏదైతే అంజనాద్రి నగర్ ఉందో దాంట్లోకి 208 పార్థసారథిపురం సర్వే నెంబర్ ఉన్న ప్లాట్స్లోకి దౌర్జన్యంగా వచ్చి ఈ బ్లూ షీట్స్ వేసి కబ్జా చేయడానికి ట్రై చేశారు, ఆ పర్మిషన్ తీసుకొని. ఇప్పుడు మా పున్నయ్య గౌడ్కు ఇంకా ల్యాండ్ అంటూ ఏం లేదు ఇక్కడ, గతం ల్యాండ్ గిట్ల లేదు. ఆయన కొన్నాడు, కొని 6 నెలలకు 7 నెలలకు అమ్మేసాడు మొత్తం. ఆయనకి ఇంకా ల్యాండ్ ఏం లేదు. ఆయన ల్యాండ్ పట్టదారికి ఇట్లా ఏం కాదు, మధ్యవర్తిగా కొన్నాడు, కొన్నాక 6 నెలల తర్వాత అమ్మేసిండు ప్లాట్లు చేసి అమ్ముకుంటూ అయిపోయింది. అది 2008 వరకు ఇట్లా క్లియర్గానే ఉందండి. 2008లోనే వచ్చిండు అంజన్ కుమార్ గౌడ్ అని పున్నయ్య గౌడ్ కొడుకు. అంజన్ కుమార్ గౌడ్ వచ్చి ఏం చేసిండంటే ఇంట్లో పహానీలలో పేరు ఎక్కించుకోడు. వాళ్ళు ఏం చెప్పారంటే మనం కంప్లైంట్ అక్కడ ఇచ్చి వస్తే మనకు పంపించారు. మనకేమని పంపించారు, మీకు తెలియకుండా పర్మిషన్ ఇవ్వము, వాళ్ళకు ఏ విధమైన పర్మిషన్లు ఇవ్వమని చెప్పి మనకు పంపించారు వాళ్ళు. మనం అదే నమ్మకంతో అయినాం. తర్వాత ఏమైంది, వీళ్ళు పోయి హెచ్ఎండిఏలో ఏం చేశారో తెలియదు. ఫిబ్రవరి 13 తారీఖు నాడు పర్మిషన్ వచ్చింది వాళ్ళకు. ఫిబ్రవరి 13 తారీఖు నాడు పర్మిషన్ వచ్చిందని చెప్పి మనకు 20 తారీఖు నాడు మనకు హెచ్ఎండిఏ వాళ్ళు పోస్టులో పంపించారు, వీళ్ళకి పర్మిషన్ ఇచ్చినాము, మీరు ఏదైనా ఉంటే సివిల్ కోర్టు కోరని. అంటే అట్లా సారండి, మాకు ఆర్డర్ ఉంది, ఇది అంతా ఉన్నాయి, డ్యూయల్ బెంచ్ ఆర్డర్లు ఉన్నాయి, సింగిల్ బెంచ్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఉన్నాక మీరు ఇవన్నీ పక్కకు పెట్టి ఎట్లా ఇచ్చారు ఆర్డర్ అంటే, లేదంటే అది మాకు తెలియదు, మీరు ఏదైనా ఉంటే పోయి సివిల్ కోర్టులో చూసుకోండి అని చెప్పి వాళ్ళు అన్నారు. అంటే మనం ఇమీడియట్గా పోయి మనం మళ్ళీ కోర్టులో వేసినాం. ఇవి బులెటిన్ అప్డేట్స్, చూస్తూనే ఉండండి V6 న్యూస్.